నమస్కారం, జై శ్రీరామ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొంతమంది సైడ్స్ తీసుకుంటారు. అంటే తీసుకుంటే మగవాళ్ళ సైడ్, లేకపోతే ఆడవాళ్ళ సైడ్. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక డౌరీ కేసు గురించి అమ్మాయి చనిపోయిందని పెడితే దాని గురించి మాట్లాడకుండా వచ్చి దాంట్లో మరి ఆ అబ్బాయి ఎవరో చంపబడ్డాడు, దాని గురించి ఏంటి అని అంటారు. కానీ నా ప్రొఫైల్ తీసి చూస్తే నేను దాని గురించి కూడా మాట్లాడుంటాను. అక్కడ ఎవరో వచ్చి అమ్మాయిల్ని చంపేస్తున్నారు కదా, దాని గురించి ఏంటి అంటారు. సో అలా ప్రాబ్లం లేకుండా నేను అన్నిటి గురించి ఒకే వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ప్లీజ్ డూ నాట్ జనరలైజ్. అంటే ఒక అమ్మాయి తప్పు చేస్తే మొత్తం అమ్మాయిలంతా అలాగా, ఒక అబ్బాయి తప్పు చేస్తే మొత్తం అబ్బాయిలంతా ఇలాగా అని మాట్లాడకండి. మీరు కావాలంటే రీసెంట్ రీసెర్చ్, క్రైమ్ రేటు ఇవన్నీ చూసి ఎవరి అగెయిన్స్ట్గా ఎన్ని అట్రాసిటీస్ జరుగుతున్నాయో తీసుకుని దాని మీద మాట్లాడండి. అంతేగాని అబ్బాయిలు మాత్రమే చనిపోతున్నారు, అబ్బాయిలకి మాత్రమే ఇంజస్టిస్ జరుగుతుంది, లేకపోతే అమ్మాయిలు మాత్రమే చనిపోతున్నారు, లేదా అమ్మాయిలు మాత్రమే ఇంజస్టిస్ జరుగుతుంది అని అనుకుంటే అది పొరపాటే. ఇంజస్టిస్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ జరుగుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ద అదర్ పర్సన్ ఈస్. డౌరీ అనేది ఇప్పటికీ మన దేశంలో ఉంది. అలాగే డబ్బు సంపాదించే వాడిని పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఉంది. దీనివల్ల కలుగుతున్నవే ఇవన్నీ. మీరేమంటారు? కామెంట్ చేయండి.